ఇవాళ మనము మేల్ ఇన్ఫెర్టిలిటీలో టీసా అని ఒక ప్రొసీజర్ అవిరా ఫెర్టిలిటీలో అందుబాటులో కలదు. టీసా విధానంతో ఏంటంటే స్పర్మ్ కౌంట్ టోటల్గా లేని వాళ్ళకి, అంటే మనకి రెగ్యులర్ అనాలిసిస్ సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి ఆలిగోస్పెర్మియా అని వస్తుంది. అలాంటి వారికి మనం కొన్ని మందులు, కొన్ని ఇంజెక్షన్స్ మనకి యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ చూసిన తర్వాత ఈ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు మందులు వాడించి తర్వాత టీసా విధానంతో డైరెక్ట్గా IVF-OTలో స్పర్మ్స్ని డైరెక్ట్గా ఆస్పిరేట్ చేస్తామన్నమాట. ఈ విధానంతో మనకి రెగ్యులర్ సెమెన్ అనాలిసిస్లో కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి టీసా విధానంతో మనం హెల్దీగా ఉన్న ఒక్క స్పర్మ్ దొరికినా కూడా ఇక్సీ విధానం అని మన దగ్గర అత్యాధునికమైనటువంటి IVF టెక్నాలజీ ఉంది కాబట్టి టీసా విధానంలో ఒక్క స్పర్మ్ని రిట్రీవ్ చేయగలిగినా కూడా ఇక్సీ విధానంతో మనం ఒక్క స్పర్మ్ హెల్దీ స్పర్మ్ ఉన్నా కూడా మనం ఎగ్ని ఫెర్టిలైజ్ చేసి ఎంబ్రియోని తయారు చేయగలం అన్నమాట. సో 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమి ఆందోళన చెందకుండా అవిరా ఫెర్టిలిటీలో అందుబాటులో కల టీసా విధానంతో వారి యొక్క సమస్యని పరిష్కారం చేసుకోవచ్చని తెలియజేస్తాను. థ్యాంక్ యూ.